వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నమస్కారం. నా పేరు మత్తు నరేంద్ర యాదవ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ బీసీ విభాగం కార్యదర్శిగా నిర్వహిస్తాం. ఈ నెల 27, 28 తేదీల్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా గురి చేసిన మోంతా తుఫాన్ ప్రభావం శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం ప్రాంతానికి అతి భారీ ఎత్తున నష్టాన్ని మిగిల్చింది. తుఫాన్లు, వరదలు ఈ ప్రాంతానికి కొత్త కాదు, కానీ ఇంత అనుభవం తర్వాత కూడా వస్తున్న తుఫాన్లు ఎటువంటి నష్టాన్ని చేకూరుస్తాయి, ఆ నష్టానికి ఎటువంటి పరిహారాన్ని ఇవ్వాలి అని అనుభవజ్ఞుడైన విజనరీ అయిన తెలుగుదేశం అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియకపోవడం నాకు విదూరంగా ఉంది. నాకైతే బాధగా ఉంది. ఎక్కడ తుఫాన్ వచ్చినా దాని తాలూకా ప్రభావం ఇచ్చాపురానికి వేయడం లేదు. ఈ ప్రదేశంలో వ్యవసాయానికి అవసరమైన సాగునీరు అయితే రాదు, కానీ ఈ రాష్ట్రంలో ఈ బంగాళాఖాతంలో ఎక్కడ తుఫాన్ వచ్చినా సరే వరద నీరు మాత్రం ఈ ప్రాంతానికి అంటుకుంటుంది. దానివల్ల రైతాంగం, సామాన్య ప్రజలు, పేద ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గతంలో ఎప్పుడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇటువంటి కలామిటీస్ వచ్చినప్పుడు ముందస్తుగానే వాటికి అవసరమైన జాగ్రత్తలు, చర్యలు తీసుకుని యంత్రాంగం అటు ఒక నెట్వర్క్ ఉండేది. గతంలో ఈ వ్యవసాయానికి సంబంధించి ఏమైనా నష్టాలను అంచనా వేయటానికి ఈ క్రాపింగ్ సిస్టమ్ ద్వారా సచివాలయంలోనే ఎవరికి ఎంత భూమిని సాగు చేయబడింది, దానికి ఎటువంటి నష్టం వచ్చింది అన్న వివరాలన్నింటినీ సచివాలయంలోనే ఉంచి ఎటువంటి కలామిటీ వచ్చినా ఆ వెంటనే దానికి కాగల నష్టపరిహారాన్ని ఇచ్చేవారు. ముఖ్యంగా ఇన్పుట్ సబ్సిడీని ముందుగానే ప్రకటించి, ఇదిగో ఈ రకమైన ఉపద్రవం రాబోతుంది, లేదా ఇటువంటి కెలామిటీ రాబోతుంది, దీనివల్ల వ్యవసాయం నష్టపోతే వ్యవసాయానికి ఇంత, ఏదైనా మత్స్యకారులు నష్టపోతే మత్స్యకారులకి ఇంత అన్న విషయాన్ని ముందుగానే ప్రభుత్వం ప్రకటించి నష్టం జరిగిన వెంటనే అంచనా వేసి వాటికి ఇచ్చే ఒక యంత్రాంగం, సిస్టమ్ ఉండేది. కానీ 4 రోజులు అయిపోయింది. మోంతా తుఫాను ఈ రాష్ట్రాన్ని తాకి అటు నెల్లూరు నుంచి ఇటు ఇచ్చాపురం వరకు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. అనేక పంట పొలాల్లో నష్టపోయినాయి. శ్రీకాకుళం జిల్లాలో, అందున ఇచ్చాపురం మండలంలో రైతాంగానికి తీవ్రంగా వేదన మిగిల్చింది. సుమారు 2800 ఎకరాలు, సుమారు 4000 రైతులకు సంబంధించిన భూములు నష్టపోయినాయి. ప్రభుత్వాధికారుల అంచనాలు అన్నీ కాగితాల మీద కాకిలెక్కలు వేసుకుంటే కాదు, వాస్తవంగా గ్రామాల్లోకి వచ్చి జరిగిన నష్టాన్ని అంచనా వేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇచ్చిన ముందస్తు సమాచారంలో కూడా ఏ అధికారి ఏ ప్రాంతానికి వెళ్ళి అసెస్ చేసిన పరిస్థితి లేదు. రేపు ఎన్యూమరేషన్కి కూడా దీని ఆధారంగానే వస్తారేమో. ఒకవేళ ఆ ఆధారంగా వస్తే మటుకు రైతాంగానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో అనేకమైన ఇళ్ళు కూడా కూలిపోయినాయి. అవి పాక్షికంగాను పూర్తిగాను కూలిపోయిన ఇల్లు, పేదలకు సంబంధించిన ఇల్లు కూలిపోయినాయి. వారికి కూడా ఒక నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంది. అలాగే మత్స్యకారులకు సంబంధించిన మత్స్య సంపద కూడా కోల్పోవడం జరిగింది. నిరంతరం వచ్చే ఈ తుఫాన్ల తాలూకా ప్రభావం ఇచ్చాపురాన్ని నష్టపెడతా ఉంటే, ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తినట్టుంటే ఇక్కడ ప్రజలు బతికేది ఎలా? ఇప్పటికే ఉపాధి కోల్పోయిన ప్రజలు వివిధ దేశాలకు వెళ్ళిపోతే ఉన్న పంట భూముల్ని రక్షించుకోవటానికి ఆ పెద్దలు, ముసలివాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. దానికి ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల్లో వాటిని కూడా నష్టపోవడం సంభవిస్తుంది. దీన్ని ప్రభుత్వమే ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రభుత్వం తక్షణంగా ఎన్యూమరేషన్ ప్రారంభించి నష్టాన్ని ఏ మేరకైతే జరిగిందో కూలంకుషంగా ఎన్యూమరేషన్ చేసే వారికి పరిపూర్ణమైన నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంది. ఇక గత ప్రభుత్వంలో ఉండే బీమా పథకం కూడా ఈ ప్రభుత్వం తొలగించేసింది. అంటే గత ప్రభుత్వం రైతుల తరపున సాగు చేసిన మొత్తం భూమికి, సాగు చేసిన వ్యవసాయానికి అవసరమైన బీమా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించేది, ప్రీమియం. కానీ ఈ ప్రభుత్వం
ఆ ప్రీమియంని చెల్లించడానికి నిరాకరించడం ద్వారా ఈ యొక్క రైతులు బీమాకు వచ్చే సౌకర్యం కూడా కోల్పోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియదు. ఈ నష్టం కూడా రైతులకే వర్తిస్తుంది. రైతులకు ఉద్ధరించటమే మా ప్రధాన లక్ష్యంగా చేసుకుంటున్నామని చెప్పే ఈ కూటమి ప్రభుత్వం రైతులకు ఏ విధంగా ఆదుకునే ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 4 రోజులు జరిగిపోయినా సరే అసెస్మెంట్లో కానీ సక్రమంగా జరిగిన నష్టాలను అంచనా వేయటంలో కానీ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇలాంటి ఎన్యూమరేషన్ ఇటువంటి అసెస్మెంట్ చేస్తున్న నేపథ్యంలో రైతులు బాధితులు అంతమంది ఆవేదన చెందుతున్నారు. నిజంగా మాకు నష్టపరిహారాలు వస్తాయా రావని. ఇన్పుట్ సబ్సిడీని కూడా వెంటనే ప్రకటించాలి. ఏదైతే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం మనకి వ్యవసాయానికి ఇన్పుట్ పెట్టుబడి ఉంటుందో ఆ మొత్తాన్ని నష్టపరిహారంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే ఇల్లు కూలిపోయిన ప్రతి ఇంటికి కూడా 50,000 రూపాయలు ఇవ్వాలని, పాక్షికంగా కూలిపోయిన ఇంటికి 25,000 రూపాయలు మరి నష్టపరిహారంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు బాధితులైన ప్రజలు ఒక్కసారి తలుచుకుంటున్నారు, గతంలో ఉన్న ప్రభుత్వం ఇటువంటి నష్టాలు సంభవించినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకునేదో, ఎటువంటి సౌకర్యం కల్పించిందో, ఈ ప్రభుత్వం అటువంటి సౌకర్యాన్ని ముందస్తుగా ఏర్పాటు చేయలేకపోయినారు. దానివల్ల మాకు ఈ నష్టాలు వచ్చినాయి. ఈ రకంగా వరదలు మన ప్రాంతాన్ని ముంచెత్తడం ద్వారా అనేక పంటలు నష్టపోయినాం. ఈ ముందస్తు జాగ్రత్తలు ఇవి తీసుకోకపోవడం వల్ల జరిగిన నష్టాన్ని భవిష్యత్తులో రాకుండా చూడాల్సిన అవసరం ప్రభుత్వాల మీదే ఉంది అని గట్టిగా నిలదీస్తూ ఉన్నారు. ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏవైతే వరదల వల్ల నష్టపోతున్న ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని వరదల బారి నుంచి కాపాడడానికి తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మరి గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే నష్టపరిహారాలు కూడా సక్రమమైన అంచనాలు వేసి అవసరమైన మేరకు వారి మళ్ళీ వ్యవసాయం చేసే విధంగా ప్రోత్సాహకరంగా ఉండేటట్టు నష్టపరిహారాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.